జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న తెలంగాణ సర్కార్, శాసనసభలో ప్రకటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో 30,000 మంది టీచర్స్ తో రేవంత్ సభ, సీఎంకు అభినందనలు తెలపనున్న టీచర్స్. హైదరాబాద్ శివారులో మరో క్రికెట్ స్టేడియం నిర్మాణం, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. వీడియోలో మార్ఫింగ్ పై తెలంగాణ అసెంబ్లీలో హాట్ చర్చ. అసెంబ్లీ వీడియోలను మార్ఫింగ్ చేయడంపై స్పీకర్ ఆగ్రహం. రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి, సివిల్ లా బిల్లుకు మద్దతు తెలిపిన కేటీఆర్. ఇవాళ సిఆర్డీఏ అథారిటీ 36వ సమావేశం, అమరావతి నిర్మాణంపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్. పలు కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చ. అమరావతికి ఐఐటీ బృందం, భవనాల నాణ్యత నివేదిక ఇవ్వనున్న నిపుణులు. రేపు రాష్ట్రపతి అధ్యక్షతన గవర్నర్ల సదస్సు, హాజరు కానున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతోన్న వరద, 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల. భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా రిజర్వాయర్లకు జలకళ, తిరుచిలోని కావేరీ నదికి భారీగా వరద నీరు. ఉత్తరాదికి పొంచి ఉన్న పెను ప్రమాదం, ఢిల్లీ హర్యానాతో పాటు పలు రాష్ట్రాల్లో వర్షాలు. నాపై ఈడీ రైడ్స్ జరగొచ్చు, దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన్న రాహుల్. నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు సమగ్ర తీర్పు, పేపర్ లీకేజ్ హజారీబాగ్, పాట్నాకే పరిమితమైందన్న సీజేఐ. పొగాకు, మద్యం సంబంధిత ప్రకటనలపై కేంద్రం చర్యలు, క్రికెటర్లు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి ఆదేశాలు. హమాస్ మిలిటరీ చీఫ్ హతం, ధృవీకరించిన ఇజ్రాయెల్. కమలా హారిస్ పై నోరు పారేసుకున్న ట్రంప్, భారతీయులారా నల్ల జాతీయులారా అంటూ ప్రశ్న. ట్రంప్ వ్యాఖ్యలకు కమలా హారిస్ కౌంటర్, అమెరికాకు ఉత్తమ నాయకత్వం కావాలన్న ఉపాధ్యక్షురాలు. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం. నేడు భారత్ శ్రీలంక మధ్య తొలి వన్డే, కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం.